మీలో ఎంతమందికి జుట్టు కోడి అంటే ఇష్టం చెప్పండి? మీలో ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. జుట్టు కోడి అంటే ఏం లేదండి, నాటుకోడి కాకుండా పెద్ద బాయిలర్ ఉంటది కదా! దాన్నే జుట్టుకోడి అని అంటారు. ఇక్కడ తెలంగాణలో అయితే జుట్టుకోడి అని పిలుస్తారు. ఆంధ్రాలో అయితే పెద్ద బాయిలర్ అంటారు. ఇప్పుడు ఆ కర్రీ తయారు చేద్దాం రండి. ఇప్పుడైతే కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్‌లోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆయిల్ అయితే బాగా కాగాలండి. ఇప్పుడు దాంట్లోకి అదేంటి బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదా! అవి కూడా వేస్తున్నానండి. చూసారా, పువ్వు, చెక్క, లవంగం అవి. ఇంకేమంటారు, ఒక ఉల్లిపాయ కట్ చేసి అట్లాగే 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలండి ఆయిల్ వేగిపోయిన తర్వాత. ఇప్పుడు దాన్ని ఒకసారి తిప్పుకోవాలి. ఇవైతే బాగా వేగాలండి ఆనియన్స్ వచ్చేసి. అప్పుడైతే గ్రేవీ బాగా వస్తుంది. చూసారా, తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని జీడిపప్పులు అయితే వేసుకోవాలండి. మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి. నేను ఇవి చాలా అనేసి వేసాను. మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. చూసారా, ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ కల్లుప్పు వచ్చేసి నేను 2 టీ స్పూన్లు అయితే వేస్తున్నా. మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. చూసారా, ఇవైతే వేగిపోయినాయి. ఇంకొంచెం వేగాలండి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కర్రీకి గ్రేవీ అంత బాగా వస్తుంది అనమాట. చూసారా, చికెన్ అయితే ఇదేనండి, జుట్టుకోడి. మాకైతే ఇంత వచ్చిందనమాట. దాంట్లోకి అవి కూడా వచ్చాయి, శాల్తీలు వచ్చాయి. ఇప్పుడు అవన్నీ కడిగేసేయాలండి. కడిగేసి నీట్గా అప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి కుక్కర్లోకి. మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వచ్చి 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ముక్కకు బాగా పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి అట్లా ఉడికించాలండి. అప్పుడు దాంట్లోంచి వాటర్ అనేవి ఊరుతాయి. మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి తిప్పుకోవాలండి. తిప్పేసుకుని అట్లాగే ఉడకనివ్వాలండి. పైన అలాగే మూత పెట్టండి. మరీ మూత అయితే బిగిచ్చేయొద్దు, పైన పెట్టండి. ఇప్పుడు చూసారా, వాటర్ అనేవి వచ్చేసాయి చికెన్లోనే. ఒకసారి తిప్పుకోండి. ఇప్పుడు దీంట్లోకి మసాలా పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాం రండి. ముందుగా ఒక 4-5 జీడిపప్పులు, అట్లాగే నానబెట్టినటువంటి గసగసాలు, కొద్దిగా జీలకర్ర, అట్లాగే కొన్ని వెల్లుల్లిపాయలు, ఇవైతే వేసి మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్గా వేసుకోవాలి. అట్లాగే ధనియాల పొడి కూడా వేసుకోండి. మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి. నా దగ్గర పొడి ఉంది కాబట్టి నేను పొడి వేసుకున్నా. చూసారా, దీంట్లోకి కారం వచ్చేసి 3 స్పూన్స్ అయితే వేసుకున్నానండి. నేను కొద్ది కారంగానే చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ముందుగా వచ్చినాయి కదండి శాల్తీలు, కట్ చేసి వేసుకోవాలి. గుడ్డు ఏమి కట్ చేయకూడదండి, గుడ్లు సేరు మాత్రమే కట్ చేయాలి. మరీ ఎక్కువ తిప్పబాకండి, వేసిన తర్వాత మొత్తం చిదిగిపోతాయి గుడ్లు. చూసారా, కారం వేసిన తర్వాత కొంచెం సేపు ఎక్కువ ఉండాలండి. ఒక 5 నిమిషాలన్నా ఉంటే అప్పుడు ముక్కలకు పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. అంతే, వాటర్ వేసి ఇక్కడైతే వాటర్ వచ్చేసి 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి పెద్ద గ్లాస్తో. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అంతేనండి, 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే ఎంతో చక్కగా ఉండేటువంటి జుట్టుకోడి కూర అయితే రెడీ అయిపోతుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.
అట్లాగే మళ్ళీ ఒకసారి కొత్తిమీర పుదీనా వేసి దింపేయటమేనండి. ఎంతో టేస్టీ అయినటువంటి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈసారి తెచ్చుకుంటే ఇట్లా ట్రై చేయండి.